2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఆదాయం 14గా ఉన్నది, వ్యయం అనేది 11గా ఉన్నది, రాజ్యపూజ్యం 5గా ఉన్నది, అవమానం అనేది 6గా ఉన్నది. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో మాత్రం అర్ధాష్టమ శని నడుస్తోంది. అష్ట కష్టాలను చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ సంవత్సరంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాల భైరవాష్టకాన్ని చదువుకుంటూ ఉండండి. సంవత్సరంలో శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. కోర్టు కేసులు లాంటివి ఉంటాయి. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రమే ఇది చెప్పేది వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శని మీ 6వ స్థానాన్ని చూస్తున్నాడు. రుణ రోగ శత్రుస్థానాన్ని, అలాంటి స్థానాన్ని చూస్తున్నప్పుడు ఇబ్బందులు అనేవి ఉంటాయి. కుటుంబ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎప్పుడైతే గురువు అష్టమ స్థానానికి వస్తారో, కర్కాటక రాశికి వస్తారో, గురువు గారి 7వ దృష్టి ఇక్కడ పడుతోంది కుటుంబ స్థానం మీద. జూన్ నుంచి అక్టోబర్ సమయంలో ఫ్యామిలీ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. డెవలప్మెంట్స్ అనేవి చూస్తారు. మళ్ళీ రాహువు డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ సంవత్సరం మొత్తమును ఇబ్బందికరంగా ఉంటాడు. అంటే ఒక నెల మాత్రం ఈయన రాహువు కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ధనపరంగా మాత్రం మీకు చాలా చాలా బాగుంటది. జూన్ నుంచి అక్టోబర్ మధ్య సమయంలో ఇబ్బందులు ఉంటాయి. జనవరి నుంచి జూన్ మధ్య సమయంలో మాత్రం చాలా బాగుంటది. ఆ సమయంలో మాత్రం ధనం అనేది విపరీతంగా వస్తుంది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. కానీ జూన్ నుంచి డిసెంబర్ మధ్య సమయంలో అంత అనుకూలంగా అవుతే ఉండదు. ధనపరంగా మాత్రం ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. లవర్స్ కి మాత్రం అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో మాత్రం చాలా బాగుంటది. ఆ సమయంలో లవర్స్ తోకి చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా మాత్రం జనవరి నుంచి జూన్ మధ్య సమయంలో చాలా బాగుంటది. మీకు పెట్టుబడి ఎక్కువ పెడితే కనుక మంచి రాబడి ఎక్కువగా ఉంటుంది. జనవరి నుంచి జూన్ మధ్య సమయంలో చాలా సంతోషంగా అవుతే ఉంటారు. గురువు 7వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా కూడాను జనవరి నుంచి జూన్ మధ్య సమయంలో మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. తర్వాత జూన్ నుంచి అక్టోబర్ సమయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు అవుతే ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తిపరంగా ఇక్కడ శని భగవానుడు మీ 10వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. కర్మకి కారకుడు శని, వృత్తికి కారకుడు శని. అలాంటి శని 10వ స్థానాన్ని చూస్తున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయి. కెరియర్ లో కష్టాలంటూ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ మీరు అధిగమిస్తారు. మంచి ఫలితాలంటూ చూస్తారు. శని మిమ్మల్ని కష్టపెట్టి ఫలితాలంటూ ఇస్తారు. ఈ సంవత్సరంలో మాత్రం చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీకు కష్టపడేదానికి ఫలితం అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వస్తుంది. వృత్తిపరంగా మాత్రం చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.